33, 40 వరకు మనం చదువుకుందాం. అయితే నేను చదువుతున్నాను. గమనించండి. మిద్యానీయులందరూ అందరును, అమాలేకీయులందరును, తూర్పు వారందరును కూడివచ్చి, నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబ వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యుల అందరి యొద్దకు దూతలను పంపగా, వారును కూడుకుని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్ర వారి యొద్దకు దూతలను పంపగా, వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపనుద్దేశించిన యెడల, నేను కళ్ళమును గొర్రెబుచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా, ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించుదువని నేను నిశ్చయించుకుందునని దేవునితో నేను అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పి- పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు నా మీద సారీ నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా, ఆ రాత్రి దేవుడు అలాగు చేసెను. నేలంతటి మీద మంచు పడినను, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. మనం చదువుకున్న లేఖన భాగం అనేక పర్యాయాలు అనేక మంది పెద్దల చేత మనం వినుంటాం. అయితే గిద్యోను యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అనేక రాత్రులు మనం చూస్తా ఉన్నాం. మొదటగా మనం చూసినట్లయితే యెహోవా దూత కనపడి గిద్యోన్ని బలపరిచినట్లుగా, పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచిన తర్వాత, దేవుని యొక్క దూత గిద్యోను అర్పించిన అర్పణను అంగీకరించిన తర్వాత, ఆ రాత్రే గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోను ఇలాగ అన్నాడు, నేను దేవుని చూశాను, చనిపోతా నేను అని. కానీ యెహోవా దూత చెప్తూ ఉన్నారు, నీవు చనిపోవు అని చెప్పి సమాధాన కర్త అనేటువంటి పేరు పెట్టబడినటువంటి దేవుడు కనపడ్డాడు. ఒక పనిని ఒక వ్యక్తికి అప్పగించేటప్పుడు మొదట దేవునితో సమాధాన పడాలి, అనగా పాపములు క్షమింపబడాలి. తర్వాత అప్పుడు ఎప్పుడైతే క్షమాపణ దొరుకుతూ ఉందో, దేవుడు తన పనిని అటువంటి వ్యక్తికి అప్పగిస్తాడని గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం. దానితో పాటుగా ఆ రాత్రి అందే, అనగా మొదటి రాత్రి దేవుడు కనపడి, నీ ఇంటి నుంచే ఆ పని ప్రారంభించాలని దేవుడితో గిద్యోనుతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం చెప్పాడంటే, తన తండ్రి అయిన అనగా గిద్యోను తండ్రి అయిన యోవాషు ఒక బలిపీఠం తన ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాడు. అక్కడికొచ్చి ఆ ఊరి వారందరూ కూడా ఆ బలిపీఠానికి అర్పణలు అర్పిస్తూ యెహోవా దేవుని విసర్జించిన వారుగా మనకు కనబడతా ఉన్నారు. ఆ సమయంలో మొదట నీ ఇంటిని శుభ్రం చేసుకో, బయటికి వెళ్ళి యుద్ధం చేయి అన్నట్లుగా మనకు కనబడతా ఉంది. కనుక గిద్యోను తన ఇంటి వారిలో ఉన్నటువంటి ఆ బలిపీఠం, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బలిపీఠం, తన ఇంటి వారిలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి విషయం శుభ్రం చేయాల్సిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక గిద్యోను తన ఇంట్లో ఉన్నటువంటి తన తండ్రి కట్టించినటువంటి బలిపీఠాన్ని పడద్రోశాడు. ఎప్పుడైతే దేవుని యొక్క పనిని మన ఇంటి నుంచే ప్రారంభిస్తూ ఉండగా, సాతానుడు ఏ విధంగా
వ్యతిరేకత కనబడుతూ ఉన్నాడో మనం గత వారం చూసాం. ఎప్పుడైతే తన ఇంట్లో ఉన్నటువంటి తన తండ్రి కట్టినటువంటి బలిపీఠాన్ని పడద్రోశాడో, ఊరి వారందరూ కూడా తన ఇంటి మీదకి వచ్చారని మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే వచ్చారో తన తండ్రి ఇంటి వారు, లేకపోతే తన తండ్రి అయినటువంటి యోవాషు గిద్యోను తరపున వాదిస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. తన కుమారుడు చేసేటువంటి పని దేవుని పని. తన కుమారుడు చేసేటువంటి పని దేవుడు అప్పగించినటువంటి పని. తన కుమారుడు దేవుని కొరకు నిలబడుతూ ఉన్నాడు అని యోవాషు గుర్తించాడు. ఎప్పుడైతే ఆ గుర్తింపు కలిగి ఉన్నాడో ఊరి వారందరూ వచ్చి ఎవరి పని చేశారు, ఎవరి వల్ల జరిగిందని వాళ్ళు విచారణ చేయగా యోవాషు కుమారుడైన గిద్యోను చేశాడని చివరికి తేలినట్లుగా మనం చూస్తున్నాం. దాని నిమిత్తము ఈ బలిపీఠాన్ని పడద్రోశారు కాబట్టి అతడు చావాలని ఆ ఊరి వారు అంటూ ఉన్నారు. అయితే యోవాషు చెప్తున్నాడు, ఏ బలిపీఠం అయితే త్రోయబడిందో ఆ బలిపీఠం యొక్క దేవుడు నిజమైన దేవుడైతే మీరెందుకు వాదిస్తున్నారు? ఆ దేవుడే, లేకపోతే ఆ దేవుడే నా కుమారుడితో వాదించవచ్చు కదా, లేకపోతే నా కుమారుణ్ణి చేయించవచ్చు కదా, నా కుమారుణ్ణి పడద్రోయవచ్చు కదా అని వాదిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ గిద్యోనికి మరొక పేరు వచ్చింది. పోయిన వారం చూసాం, అది యెరుబ్బయలు అని. యెరుబ్బయలు అంటే వాదించువాడు అనే మాటలు మనం చూస్తున్నాం. కనుక ఎప్పుడైతే తన ఇంట్లో ఉన్నటువంటి దేవునికి ఆయాస్కరమైంది, అసహ్యకరమైంది, లేకపోతే తన ఇంట్లో ఏదైతే దేవునికి ఇష్టం లేనిది ఉందో దాన్ని శుభ్రం చేస్తూ ఉండగా వెంటనే దేవుని యొక్క ఆత్మ గిద్యోను మీదకి, యెహోవా యొక్క ఆత్మ గిద్యోనులో ప్రవేశించిన మాట మనం చదువుకున్న భాగంలో మనం చూస్తాము. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ గిద్యోను మీదకి వచ్చిందో బోర ఊదటం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే బోర ఊదాడో కొంతమంది అతని దగ్గరికి వచ్చారు. తర్వాత కొంతమంది దూతలను పంపి ఆయా గోత్రాల వారిని, మీరు ఇదిగో గిద్యోను మన పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు, మన పక్షంగా ఇదిగో మన మీద ఉన్నటువంటి శత్రువుల్ని తరమడానికి సిద్ధపడుతూ ఉండడంగా కొన్ని గోత్రాల వారు వచ్చినట్లుగా కింద మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాలు మనం చూసినట్లయితే దేవునితో సమాధాన పడినప్పుడు, మనం దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్నప్పుడు దేవుని ఆత్మలో ప్రవేశించేదిగా ఉందని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ప్రవేశిస్తూ ఉందో బోరను ఓత్తూ ఉన్నాడు. అనగా మనం చూసినట్లయితే నూతన నిబంధన సిద్ధాంతాల ప్రకారం, బోధ ప్రకారం మనం చూసినట్లయితే ఒక వ్యక్తి పాపములు ఎప్పుడైతే క్షమింపబడుతూ ఉన్నాడో దేవునితో సమాధానపరచబడుతూ ఉన్నాడు. దేవునితో ఎప్పుడైతే సమాధానపరచబడుతూ ఉన్నాడో ఆత్మచేత నింపుదల కలిగి ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆత్మచేత నింపుదల కలిగి ఉన్నాడో ఆ సమయంలో అతడు నోటి బోరగా, దేవుని బోరగా, దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడుగా ఉన్నాడని జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఇవి కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘ సత్యాలు. కనుక మనం చూసినట్లయితే దేవుని ఆత్మ ఒక పాపిని, యేసు ప్రభు ఏం చేశాడో తెలియజేస్తాడు. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు అతడు ఒప్పింప చేయును అనే మాటలు యోహాను సువార్తలో మనం చూస్తా ఉన్నాం. ఆ దేవుని నుండి ఎప్పుడైతే ఒక పాపి రక్షింపబడుతూ ఉన్నాడో, యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడని, నా పాపాల కొరకు ఆయన రక్తం చిందించాడు, ఆ రక్తం ద్వారా నా ప్రతి పాపం కడగబడుతూ ఉంది, ఆయన నా నిమిత్తము మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడని హృదయం మంది విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటున్నాడో ఆ దినం నుండి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి యొక్క జీవితంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గిద్యోను మీదకి, లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల మీదకి ఆయా సమయాల్లో దేవుని పని నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు, ఆత్మ వచ్చేవాడు. ఆ పని ముగిసిన తర్వాత ఆ వ్యక్తిని
వదిలి వెళ్ళేవాడు. కానీ నూతన నిబంధనలో ఒక వ్యక్తి రక్షింపబడ్డ తర్వాత అతడు మరణం పొందే వరకు లేదా అతడు యేసు ప్రభు వచ్చేంత వరకు ఆత్మ అతన్ని ముద్ర వేసి దేవుని యొక్క సొత్తుగా ఒక వ్యక్తిని చేస్తూ ఉంది. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో పర్మనెంట్ అబోర్డ్ అనగా మనం చూసే అతడు శాశ్వతంగా అతని యొక్క హృదయంలో నివాసం చేస్తాడు అని మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక సత్యమై ఉంది. ఇక్కడ గిద్యోను గురించి మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆత్మ చేత గిద్యోను నింపబడుతూ ఉన్నాడో అనేక మంది సమకూడుతూ ఉన్నారనే మాటను చూస్తున్నాం. దేనికి? ఇదిగో శత్రువు మీద విజయాన్ని పొందడానికి, ఇదిగో శత్రువుతో యుద్ధం చేయడానికి అనే మాటను మనం చూస్తున్నాం. ఒకటి, యెహోవా దూత కనబడ్డాడు. కనబడిన తర్వాత ఒక సూచక క్రియ, లేకపోతే గిద్యోను అడిగినట్లుగా నా అర్పణ అంగీకరించు అని చూసినట్లుగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆ యెహోవా దూత అర్పించబడ్డాడు, ధైర్యం వచ్చింది. తర్వాత ఇదిగో దేవుడు చేయమన్నటువంటి పనిని గిద్యోను చేశాడు. తన ఇంటిని అతడు శుభ్రం చేసుకున్నాడు. శుభ్రం చేసుకున్న తర్వాత ఇదిగో యెహోవా ఆత్మ చేత నింపబడ్డాడు. తర్వాత ఇదిగో అనేక మంది అతనితో కూడా యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు. సిద్ధపడుతూ ఉండగా ఇప్పుడు మరలా ఒక సూచన అడుగుతూ ఉన్నాడు గిద్యోను. ఏమిటది అనంటే ఇదిగో మనం చదువుతున్న 33వ వచనం నుంచి 40వ వచనం వరకు ఒక సూచన. నేను ఇశ్రాయేలుని విడిపించాలని అయ్యా నీవు అనుకున్నట్లయితే ఇదిగో ఒక చిన్న కోరిక నేను అడుగుతున్నాను, అది నా మధ్యలో చూచి అది నేను కనిపెడుతూ ఉన్నాను. అది చేసినట్లయితే నీవు నా వలన ఇశ్రాయేలుని రక్షిస్తావు, నా మూలంగా రక్షించదు అని నేను నిశ్చయించుకుంటాను. అష్యూరెన్స్ అన్నమాట అంటూ ఉన్నాడు. ఏమిటి అని అన్నప్పుడు ముందు ఒక కళ్ళంలో బొచ్చు పెట్టాడు. ఆ బొచ్చు పెట్టి ఇదిగో బొచ్చు ఈ రాత్రి అంతా కూడా బొచ్చు పడాలి, ఆ బొచ్చు మీద మంచు పడాలి, ఆ బొచ్చు చుట్టుపక్కల బాగా ఎండిన నేలగా ఉండాలి. ఒక సూచన. రెండవ సూచన, అదైన తర్వాత ఇదిగో మరలా ఆ బొచ్చు మాత్రం మామూలుగా తడవకుండా ఉండాలి. ముడి నేల అంతా కూడా, పక్కన ఉన్నటువంటి స్థలం అంతా కూడా మంచుతో తడవాలి అని అడుగుతున్నాడు. అనగా రెండు సూచక క్రియలు ఇక్కడ అడుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఇది కూడా రాత్రి కాలం జరుగుతూ ఉంది. ఇది 2 రాత్రులు జరిగినట్లుగా నేను అనుకుంటాను. ఎందుకనంటే అతడు పొద్దుడ లేచి 38వ వచనంలో అవంతా కూడా పిండి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండిననే మాటను మనం చూస్తున్నాం. 19వ వచనంలో కూడా ఇంకొక రాత్రి అడుగుతూ ఉన్నాడు, ఇంకొక మారే బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నీళ్ళంతటి మీద మంచు పడి ఉండగా బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి, తర్వాత చుట్టూ నేల కూడా మంచుతో తడిచి ఉండాలని ఆ రాత్రి దేవుడు అలాగ చేసిననే మాట మనం చూస్తున్నాం. ఇది కూడా రాత్రి కాలంలో జరిగినటి సమయం అని మనం చూస్తున్నాం. చూడండి, ఇశ్రాయేలు యొక్క జీవితంలో గిద్యోను యొక్క ఉన్నప్పుడు వారికి చీకటి కాలంగానే ఉంది. శత్రువులు భయం చేత గుహల్లో దాక్కుని ఉన్నారు, కొండ గుహల్లో దాక్కుని ఉన్నారని మనం ప్రారంభంలో చూసాం. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న మనిషి ద్వారా, అనగా గిద్యోను ద్వారా వారు విడిపింపబడాలంటే ఇదిగో ఈ రాత్రి కాలాలే పనికి వస్తున్నాయని మనం చూస్తున్నాం. రాత్రి కాలంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. నీ ఇంట్లో ఉన్న బలిపీఠాన్ని పగలగొట్టంటే పగులు చేయలేక రాత్రి చేశాడు. తర్వాత మళ్ళా ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ గిద్యోను ఒక సూచన అడుగుతూ ఉన్నాడు. ఇది కూడా 2 రాత్రులు కనబడుతూ ఉన్నాయి. మొదటి రాత్రి ఏమడుగుతున్నాడు? అయ్యా
నీవు నా మూలముగా నీవు ఇశ్రాయేలును రక్షించేవాడివైతే, ఇదిగో నా కళ్ళంలో గొర్రె బొచ్చు ఉంది. ఆ బొచ్చు మీద మాత్రం మంచు పడాలి, చుట్టంతా కూడా పొడి నేలగా ఉండాలి అని అంటారు. దీని యొక్క భావం ఏమి? రెండవది, బొచ్చు మాత్రం పొడిగా ఉండాలి, నేలంతా కూడా తడిచడం. ఇక్కడ రెండు సాదృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటిది మనం చూసినట్లయితే ఇది ఇశ్రాయేలుకు సంబంధించిందిగా ఉంటా ఉంది. బొచ్చును మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు చుట్టూ శత్రువులు ఉన్నారు ఈ సమయంలో. అయితే మమ్మల్ని రక్షించాలని నీవు అంటున్నావు కదయ్యా, నా ద్వారా రక్షించాలనుకుంటున్నావు కదా. అట్లయితే ఇశ్రాయేలీలు బొచ్చు లాంటి వారు, ఇశ్రాయేలు నీ యొక్క బిడ్డలు. అట్లయితే మమ్మల్ని ఇదిగో శత్రువులు చుట్టుముట్టు ఉంటూ ఉండగా ఏ విధంగా రక్షిస్తావో నీవు మాకు కనపరచుము అన్నట్లుగా గిద్యోను ఇక్కడ దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడు. వాస్తవంగా మనం చూసినట్లయితే ఇదిగో అలాగే జరిగింది. గిద్యోను ఏదైతే అడుగుతూ ఉన్నాడో దానిని దేవుడు చేసి చూపించాడు. బొచ్చు మాత్రమే తడిసింది మంచు చేత, పక్కనంతా కూడా పొడిగా ఉంది. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బొచ్చు కొంచెమే, చుట్టుపక్కల ఉన్నటువంటి నేలంతా కూడా ఎక్కువ ఉంది, అదంతా పొడిగానే ఉంది కదా. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుతాం 6వ అధ్యాయంలో, ఇదిగో ఇశ్రాయేలు మిమ్మల్ని లక్ష్యం చేయడానికి మీరు స్వల్ప జనమే కదా, విస్తారమైన జనం ప్రపంచంలో ఉన్నారు, అనేక కోట్ల మంది ఉన్నారు, కానీ మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను అన్నట్లుగా ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. తర్వాత మంచు అనేది మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచనగా ఉంటా ఉంది. మనం కొన్ని వచనాలు చూసుకొని మరలా ఈ భాగాన్ని పెట్టుకోండి, తర్వాత దేనిది అనేది మనం చూద్దాం. చూడండి నాతో కూడా దయచేసి ఆది కాండంలో యాకోబు దీవిస్తూ ఉన్నాడు. 27వ అధ్యాయంలో యాకోబుని ఇస్సాకు దీవిస్తూ ఉన్నాడు. 27వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు యాకోబు ఏశావు అనుకొని దీవిస్తూ ఉన్నాడు. మోసం చేస్తున్నటువంటి యాకోబుని దీవిస్తూ ఉన్నాడు. ఏ విధంగా దీవిస్తున్నాడో చూడండి. 27వ అధ్యాయం ఆది కాండం 28వ వచనం. జెన్సిస్ చాప్టర్ 27, 28. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక అనే మాటలు మనం చూస్తాం. వాస్తవంగా మనం చూసినట్లయితే నోహ గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. నోహకు జలప్రళయం రాకముందు భూమి అంతటా కూడా ఇదిగో భూమిలో నుండి ఆవిరి లేచి మంచు వలె భూమిని అంతటిని కూడా తడుపుతూ ఉంది. అప్పటికి వర్షం లేదు. జలప్రళయం తర్వాత వర్షం వస్తూ ఉంది, కానీ జలప్రళయంకి ముందు అనగా నోవహ ముందు అలాగా ఉంటా ఉంది. అనగా దేవుని యొక్క ఆశీర్వాదం ప్రారంభంలోనే ఉంటా ఉంది. కనుక మంచు దేవుని యొక్క ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. కనుక ఇక్కడ ఇస్సాకు యాకోబును దీవించేటప్పుడు ఏ విధంగా అంటున్నాడు? ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అనగా మంచు పైనుంచి వచ్చేది పర సంబంధమైన ఆశీర్వాదం. భూసారము అంటే లోక సంబంధమైన ఆశీర్వాదం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణు వలె అన్నట్లుగా ఇది ఉందని మనం చూస్తున్నాం. మంచు పర సంబంధమైన ఆశీర్వాదానికి సాదృశ్యంగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో మోషే చివరిగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గురించి చెబుతూ ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చూడండి. ద్వితీయోపదేశ కాండం, డ్యూటరానమీ చాప్టర్
33:13. 13వ అధ్యాయంలో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. యోసేపుని ఆశీర్వదిస్తూ ఉన్నాడు దైవజనుడైన మోషే. ఆకాశ పదార్థం వలన, మంచు వలన అంటున్నాడు. కింద కృంగిన అగాధ జలముల వలన అంటూ ఉన్నాడు. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము. కాబట్టి ఆకాశ పదార్థం వలన, మంచు వలన అనే మాట అంటున్నాడు. ఇదే అధ్యాయంలోనే 28వ వచనంలో కూడా ఇశ్రాయేలు అందరినీ ఆశీర్వదిస్తూ ఒక మాట అంటున్నాడు. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ద్రాక్షారసముల దేశములో ఉండును, అతనిపై ఆకాశపు మంచును కురిపించును అని ఇశ్రాయేలు అందరిని గురించి మోషే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే 133వ కీర్తనలో కూడా సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని ఆ చిన్న కీర్తనలో 3వ కీర్తనలో కూడా 3వ వచనంలో ఒక 3వ చరణంలో ఒక మాట ఉంది చూడండి. 133వ కీర్తన 3వ చరణం. 133వ కీర్తన 3వ చరణంలో సీయోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిస్తూ ఉన్నాడని మనం చూస్తున్నాం. హెర్మోను మంచు వలె ఉంటుంది సీయోను కొండ మీద, అనగా అది ఆశీర్వాదము, శాశ్వత జీవము అని మనం చూస్తున్నాం. చివరిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆ మాటలు చదువుతూ ఉన్నాం. అతని రాజు కోపం సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియ మంచు వంటిది అనే మాటలు చూస్తాం. రాజు కోపం అనగా రాజు కోపం వస్తే దెబ్బలకు కొదువు ఉండదు. అయితే ఆయన కటాక్షము ఎంతగా కోపడ్డప్పటికీ కూడా అది గడ్డి మీద కురియు మంచు వలె ఎంతో నెమ్మదినిస్తుంది అని అక్కడ సామెతల గ్రంథంలో చేస్తా ఉన్నాం. కనుక ఇది మనం చూసినట్లయితే మొదటి సూచనలో మరలా మనం 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంకి వచ్చినట్లయితే ఆ మంచు ఇశ్రాయేలీయులు అంటున్నారు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాములో వారిని పిలిచాడు. పిలిచి వారు చిన్న సైన్యములే, లేకపోతే చిన్న జనాంగం అయినప్పటికీ, ఎన్నిక లేని జనాంగం అయినప్పటికీ వారి మీద ఇదిగో మనం చూసినట్లుగా శాశ్వతమైన జీవం ఇవ్వడానికి, ఆశీర్వాదం ఇవ్వడానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఒక మాట నాకు ఇక్కడ కనపడింది. 38వ వచనంలో అతడు పొద్దున లేచాడు, దాన్ని ఆ బొచ్చుని ఏం చేశాడు, పిండాడు ఒక పాత్రలో. ఆ పాత్ర నిండా నీళ్లు నింపబడ్డాయి అని చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలుని ఎంత సమృద్ధిగా ఆశీర్వదించాడో. దేవుడు వారికి ఏం కొదువు లేకుండా వారిని దేవుడు ఎంత తృప్తిగా ఆశీర్వదించాడో కదా. ఈ మాటలు ఆ బొచ్చు కొంచెమే, అయితే ఆ కొంచెంలో నుంచి నిండైన దీవెనతో ఇశ్రాయేలుని నింపాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన యొక్క జ్ఞానము అనంతమైంది. ఆయన ఆశీర్వాదము ఎన్నటన్నిటికీ ఉండేది. అది శాశ్వతమైనటువంటి జీవం, అది నిత్యము ఉండేటువంటి జీవం. ఇశ్రాయేలుని దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో ఇదిగో ఇక్కడ కూడా చూసిన కనబడతా. వారు సన్న జనాంగమే, స్వల్పమైన జనాంగమే, ఎన్నిక లేని జనాంగమే, కానీ దేవుడు వారి మీద, అందుకనే పౌలు పదే పదే చెప్తూ వచ్చాడు, వాగ్దానాలు వారి, మనం ధర్మశాస్త్రం వారిది, అన్ని వాళ్ళయే. ఎంత గొప్ప దేవుడు! వారిని ఆశీర్వదించి ఇదిగో మిగతా మంచు కాకుండా చుట్టూన్నటువంటి కళ్ళం ఎండిపోయింది. ఎండిపోయిందంటే శాపగ్రస్తమైనటువంటి వారు మిగతా వాళ్ళు, అన్ని జనాంగం, దేవుని ఉగ్రత వారి మీద ఉన్నటువంటి వారు,
వారిలో సారం లేదు, వారిలో జీవం లేదు, వారు దేవుని యొక్క కోపానికి లోనైనటువంటి వారు అని మొదటి భాగంలో మనం చూస్తా ఉన్నాం. అట్లయితే ప్రియులారా, గిద్యోనికి ఆ యొక్క సన్నివేశాలు చూపుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడో అని మనం స్తుతించకుండా ఉండలేం. శత్రువులు చుట్టూ ముట్టుకుంటూ ఉండగా ఇదిగో ఒక సూచన చూపిస్తూ ఉన్నాడు గిద్యోనికి. ఇదిగో ఆ మంచి ఎవరో కాదు, లేకపోతే ఆ బొచ్చు ఎవరో కాదు, మీరే అని గిద్యోన్తో దేవుడు మాట్లాడుతూ. అయితే ఎందుకు చుట్టుముట్టబడ్డారు వాళ్ళు అని మనం చూసినప్పుడు వారి యొక్క అవిధేయతని మొదట్లోనే చూసాం, వారి యొక్క అవిశ్వాసం అని మనం చూసాం, వారు తిరుగుబాటేనే మనం చూసాం, వారికి దేవునికి దూరంగా వెళ్ళిపోయారని చూసాం. దానిని బట్టి దేవుడు అప్పగించాడు అని మనం చూస్తాం. కనుక మొదటి సూచన, మొదటి శోధన గిద్యోను, ఇదిగో ఇశ్రాయేలులై ఉంటున్నారు. ఆ మాటలు గిద్యోనికి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మీరు సన్నజనమే, కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నా కను దృష్టి మీ మీద ఉంది, మొదటి ఆశీర్వాదం మీదే ఉన్నది అని ఆ సూచన ద్వారా దేవుడు గిద్యోనుతో మాట్లాడు. రెండవ సూచన మనం చూసినట్లయితే ఇంకొక రాత్రి, అనగా 4వ రాత్రి అనుకుందాం. ఈ 4వ రాత్రి ఏం చేస్తున్నాడంటే, అయ్యా నీవు నా మీద కోపగించుకోపోయినట్లయితే, నా మీద నీ కోపం మండకుండా ఉన్నట్లయితే మరొక్కసారి నేను సూచన అడుగుతున్నాను. ఏమిటి ఆ సూచన? ఇదిగో ఇప్పుడు ఆ బొచ్చు మాత్రము తడవకుండా, మంచు తడవకుండా ఉండాలి, చుట్టుపక్కలంతా మంచు పడాలి అని అంటూ ఉన్నాడు. అట్లాగే అన్నారు కదా. ఈ మాట మనకు అబ్రహాము గుర్తొస్తా ఉంది. అబ్రహాము సొదొమ గొమొర్రాలు నాశనము చేయబోతూ ఉండగా దేవుడు ఆ నాశనము, ఆ ఉపద్రవం, ఆ నాశనం, ఇదిగో నేను నా స్నేహితుడైన అబ్రహాంకి దాచిద్దనా అని దేవుడు అన్నప్పుడు అబ్రహాము బతిమాలుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగా ఇక్కడ నీ కోపం నా మీద మండనివ్వకుండా ఉన్నాయ్యా, మరింకొక్క మారు నేను అడిగేది నాకు చేసి చూపించు అని శోధిస్తూ ఉన్నాడు. ఏంటది? మంచు మాత్రము, సారీ, ఆ బొచ్చు మాత్రం మంచు పడకుండా ఉండాలి, మిగతా కళ్ళంతా కూడా మంచు పడాలి. అలాగే దేవుడు చేశాడు. ఇది ఇదిగో కొత్త నిబంధనలో మనకు సూచనగా ఉంటుంది. మొదటిది వచ్చేసి పాత నిబంధనలో ఉన్నటువంటి వారైతే, రెండవ చూసిన కొత్త నిబంధనలో మనం అనుభవించే ఆశీర్వాదం. అవునా కాదంటారా? దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఆశీర్వాదాలు అవన్నీ కూడా మొదట ఇశ్రాయేలుకి ఇచ్చాడు, వారు తృణీకరించారు, ఆయన్ని సిలువ వేశాడు. ఎప్పుడైతే వారు తృణీకరించారో ఆశీర్వాదం మనకు వచ్చింది. దీనికి గలతీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తూ ఒక మాట చెప్తున్నాడు చూడండి, మనకు తెలిసినటువంటి భాగమే. 3వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ పౌలు చెప్తున్నాడు కదా. 13, 14 కలిసి ఉన్నాయి. మొదటి భాగం మాత్రము నేను చదువుతున్నాను చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన మనకు కలిగింది అంటున్నాడు కదా. ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు ద్వారా అన్యజనులైనటువంటి మనకు దొరికింది అనే మాట చేస్తాం.
అంటే ఇదిగో కళ్ళము చుట్టూ అనగా బొచ్చు యువతలు ఉన్నటువంటి వారు మనం. వాగ్దాన నిబంధనలు లేనటువంటి వారు, ఇశ్రాయేలుతో సహపౌరులు లేనటువంటి వారు, నిబంధనలు లేనటువంటి వారు. అయితే వారు ఎప్పుడైతే ఆయనను తృణీకరించారు కదా, యోహాను సువార్తలో అదే మొదటి భాగంలో చూస్తాను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, వారు ఆయనను వెంటనే కింద వచనంలో ఉంది కదా, ఎందరు దేవుణ్ణి అంగీకరించెదరు అనగా తన నామం విశ్వాసం ఉంచు వారిని దేవుని కుమారులయ్యే అధికారం మనకి. ఆ 11, 12 వచనంలో మొదటి భాగం ఇశ్రాయేలుకు సంబంధించింది అయితే, రెండవ భాగం అన్ని జనుల మనకు. ప్రతి భాగంలో ఇదిగో గొర్రెబొచ్చు ఉంది, మంచు ఆడబడ్డది, ఈడ కూడా మంచు మీద ఆ గొర్రెబొచ్చు మీద ఒకసారి పడ్డది. వారి తృణీకరణ ద్వారా ఇదిగో బయట ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం ఆశీర్వాదాన్ని, మనం అనుభవిస్తూ ఉన్నాం దేవుని యొక్క దీవెనలు, మనం అనుభవిస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ద్వారా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని. ఇది ఈ పాఠం ఆనాడు గిద్యోనికి అర్థమైందో లేదు, కానీ ఆ సూచన ద్వారా బలపరచబడ్డాడు అనేది మాత్రం నిజం. కనుక ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి ప్రభు వైపు చూద్దాం. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఏ విధంగా మనల్ని ఆశీర్వాదానికి పాత్రులుగా చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఇదిగో ఎండిన నేలటువంటి మనలను కళ్ళంలో ఇదిగో ఆ కళ్ళం అంటే బాగా చదును చేసుకుంటుంటారు. ఎందుకో తెలుసా? గోధుమలు నూర్చడానికి. మీకు చాలా మంది తెలియదు అనుకుంటా, పట్టణంలో ఉండేవారు మామూలుగా వరి కోత కోసిన తర్వాత కుప్ప వేస్తారు పొలం మధ్యలో. ఇప్పుడు లేవులేండి, చాలా మారిపోయింది. ఆ తర్వాత దాన్ని కొన్ని దినాలు అట్లా ఉంచిన తర్వాత కళ్ళం చుట్టూ కొయ్యగలంతా కోసేస్తారు, నీళ్లు వేసి బాగా చదును చేస్తారు. అప్పుడు ఆ కుప్ప వేసిన దాన్ని తీసివేసి చుట్టూ ట్రాక్టర్ల ద్వారా, ఎడ్ల బండి ద్వారా, ఎద్దుల చేత పెట్టిస్తారు. అంటే ఎక్కడైతే ఏమీ లేకుండా మలవకుండా ఉన్నటువంటి గట్టి ప్రదేశంలో ఇదిగో ఆ యొక్క వడ్లను లేకపోతే గోధుమలను దుల్లగొడతారనే మాటను చూస్తాం. అనగా నిష్ప్రయోజనం అపాత్రులైనటువంటి మనల్ని, మనలో సారవంతం లేనటువంటి మనల్ని, ఫలభరితంగా లేనటువంటి మనల్ని దేవుడు ఎన్నిక చేసుకుని, అది రెండవ సూచనై ఉంటుంది. మొదటిదిగా మనం చూసినట్లయితే ఇదిగో నిండారులుగా అనగా ఇదిగో ఆ పాత్ర తీసుకొచ్చి పాత్ర నిండా ఆ మంచు నుంచి వచ్చిన నీరుని పట్టినట్లుగా గిద్యోని గురించి మనం చూస్తాం. అట్లయితే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు వాడు. ఇస్సాకు జీవితంలో మనం చూసినట్లుగా అతడు విత్తనం వేసి నూరంతలు ఫలించినట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప ఆశీర్వాదానికి పాత్రులైనటువంటి ఇశ్రాయేలు దానిని తృణీకరించి ఇదిగో ఇప్పుడు శత్రువుల ద్వారా బాధింపడుతున్నారు. ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు తాత్కాలికంగా. మనం శాశ్వతంగా పొందడానికి మన మీద దేవుడు దయ చూపి ఇదిగో ఆకాశపు మంచుని మన మీద కురిపించాడు. ఎంత ధన్యులు మనం! యేసు క్రీస్తునందు అంగీకరింపబడిన వారు ఎంత ధన్యులు, ప్రభువునిగా అంగీకరించిన వారు ఎంత ధన్యులు అని ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించి మనం ముందుకి వెళదాం. దేవుడి మాటలు ఆశీర్వదించిన గాక. మీ అందరికీ వందనాలు. చాలా వందనాలు బ్రదర్.